హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసుంధరాస్ కిచెన్. ఈ రోజు మన ఛానల్లో మటను మెంతికూర చూద్దామండి. కైమా అనమాట. నేను ఈ మెంతులను జీలకర్ర తాగుతాము ప్రొద్దునే వాటర్. అవి నానిన తర్వాత ఇలా వేసుకుంటే కొబ్బరి మొక్కలు దాంట్లో వేసాను అనమాట. ఈ సైజు వచ్చింది. మొత్తం అంతా ఇలా లాగేసుకుని కాడలతో సహా వేసేస్తున్నాను. మట్టి ఏమి లేకుండా శుభ్రంగా నీట్గా కడిగేసుకుని ఇలా మొత్తం కడిగేసుకున్నాను అనమాట. ఇది కట్టెల పొయ్యి మీద వండుతున్నానండి. ముందుగా ఒక బ్యాండీ పెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసాను అనమాట. కొద్దిగా కరివేపాకు, 2 రెమ్మలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసేసుకున్నాను అనమాట. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. అంటే ఈ ఉల్లిపాయలు వేగే అంత అనమాట. ఇప్పుడు నేను ముందుగా ఇది వేడి నీళ్ళలో కడిగానండి మటను. అంటే అందులో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది అనమాట. ఆ క్లీన్ చేసుకున్న మటను ఇందులో వేసేసాను. ఉడికించలేదు ఏమీ మటను. అలా వేడి నీళ్ళలో వేసి తీసాను అనమాట. ఇప్పుడు ఈ మెంతికూర ఉంది కదా, అంటే కొంచెం పొడవుగా ఉంది కదా, ఇలా కొంచెం చిన్నగా కట్ చేస్తున్నాను. మొక్కలే అంటే ఒక 2 ఆకులు 3 ఆకులు అలా వచ్చున్నాయి అంతే. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న మెంతికూర వేసేస్తున్నాను ఇందులో. ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను ఇంకా వాటర్ కూడా ఏమీ వేయలేదు ఇందులో. ఆయిల్లోనే ఫ్రై అవుతుంది. ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అనమాట ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఒక 4 లవంగ మొగ్గలు వేసి మిక్సీ పట్టుకుని తెచ్చుకున్నాను. అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మటన్ ఉడికే అంత వాటర్ వేసుకోవాలి. మూత పెట్టేసుకోవడమే. చూడండి ఇలా దగ్గరికి అయిపోయింది కదా, ఇంక ఇది రెడీ అయిపోయినట్టే. మటను మెంతికూర చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. ఒకసారి వీలైన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.